అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ స్పైసీ కిచెన్. ఈరోజు మనం చూడబోయే ఐటెం పన్నీర్ స్ప్రింగ్ రోల్స్ అండి. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పెద్దలకి, పిల్లలకి అందరికీ ఇష్టమైన స్నాక్ ఐటెం అండి. ఇవి బయట నుంచి క్రిస్పీగాను, లోపల స్టఫింగ్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇంట్లోనే ఈజీగా స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా ఇవి తయారు చేయడానికి షీట్స్ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పు వరకు మైదా పిండిని వేసుకోండి. గోధుమ పిండి కూడా వేసి చేసుకోవచ్చు, కానీ మైదా పిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. ఇందులోకి 1/2 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు బటర్ వేయండి. బటర్ లేకుంటే వేడి నూనెని కాసిపోయినా ఇందులో వేయొచ్చు. ఇలా మొత్తం వేసాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేయండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా కలుపుకోవాలో అలా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదు. చూడండి, కొంచెం సెమీ సాఫ్ట్గా ఇలాగా మెత్తగా కలిపి కొంచెం ఆయిల్ వేసి ఈ పిండికంతా ఆయిల్ అప్లై చేసేసేయండి. చేసేసి మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి. ఈ లోపల మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. బాండలు పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఒక ఆనియన్ ఇలాగా పొడవుగా తరుక్కున్నది యాడ్ చేయండి. అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా తరుక్కున్నది కూడా యాడ్ చేయండి. అలాగే ఒక క్యారెట్ తీసుకొని పీల్ తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేయండి. అలాగే ఇప్పుడు క్యాప్సికము, గ్రీన్ కలర్ క్యాప్సికమ్ ఉంటుంది కదా, అది పొడవుగా కట్ చేసుకోండి. అలాగే రెడ్ కలర్ క్యాప్సికమ్, అలాగే కొంచెం క్యాబేజ్ కూడా యాడ్ చేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసేసి ఈ వెజీస్ని అంతా బాగా మిక్స్ చేయండి. మరీ ఎక్కువగా ఓవర్ కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి కొంచెం పచ్చివాసన పోయి ఒక 40-50% కుక్ అయితే సరిపోతుందండి. ఒక 5-10 నిమిషాలు ఆల్మోస్ట్ పచ్చివాసన అంతా పోయి కొంచెం ఫ్రై అయింది. చూడండి, ఇట్లా క్యారెట్ని మనం ఇలా అంటే కొంచెం అలా కట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 50% వరకు ఇది కుక్ అయిపోయింది. ఇప్పుడు 200 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకొని ఇలాగా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని ఈ పన్నీర్ కూడా ఇందులో యాడ్ చేసేసేయండి. పన్నీర్ కూడా యాడ్ చేసేసాక ఒకసారి అంతా మిక్స్ చేసేయండి. ఈ వెజీస్ పన్నీర్ని అంతా ఒకసారి మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసాక ఇప్పుడు 1 స్పూన్ వరకు టమాటా కెచప్ని యాడ్ చేయండి. టమాటా కెచప్ యాడ్ చేశాక అలాగే 1 స్పూన్ వరకు సోయా సాస్ని కూడా యాడ్ చేయండి. సోయా సాస్ని కూడా యాడ్ చేసేసి మొత్తం ఒకసారి అంతా మిక్స్ చేసేసేయండి. ఒక 1 or 2 మినిట్స్ వరకు ఈ వెజీస్ని అంతా ఒకసారి ఫ్రై చేస్తూ ఉండండి. ఈ సోయా సాస్, టమాటా కెచప్ ఇవి మొత్తం వెజీస్కి, పన్నీర్కి అంతా బాగా పట్టిస్తుంది. చూడండి, ఇది ఆల్మోస్ట్ బాగా పట్టేసింది. ఇప్పుడు మనం దీన్నంతా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు షీట్స్ ప్రిపేర్ చేసుకుందామండి. మనం ముందుగా పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, సో దాన్ని తీసుకొని ఇంకొకసారి మనం చేత్తో ఇంకొకసారి బాగా కలిపేసేయండి. మొత్తం కలిపేశాక ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డ్ కానీ లేకుంటే ఫ్లోర్ మీద కానీ కొంచెం మైదా పిండి చల్లి, అలాగే కొంచెం చిన్న ఉండగా తీసుకొని చపాతీ కర్రతో దీన్ని మ్యాక్సిమం ఎంత పలచగా అయితే అంత పలచగా దీన్ని ఒత్తండి. చూడండి, ఇట్లాగా రుద్దుతూ ఉంటే పల్చగా రావాలండి. పల్చగా అంటే మన చేతి వేళ్ళ మీద వేసుకుంటే మన వేలు కనిపించే అంత పల్చగా, ఇలాగా చాలా అంటే చాలా ట్రాన్స్పరెంట్గా అవ్వాలండి. సో దీన్ని ఇట్లా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇంకొకటి కావాలంటే మీరు రెండుగా కలుపుకొని చేసుకోవచ్చండి. కొంతమందికి ఫస్ట్ టైం చేసే వాళ్ళు మాత్రం ఒక్కొక్కటిగా చేసుకోండి. ఇలాగ రెండుని కలిపి చేయాలనుకుంటే ఇలాగే ఒక 2 చిన్న సైజు పిండి ముద్దలను తీసుకొని ఇలాగ కొంచెం పూరీ సైజులోకి తీసుకొని ఆల్మోస్ట్ 2 ఒకే సైజు ఉండేటట్టు చూసుకోండి. దీని మీద కొంచెం ఆయిల్ వేసి దాన్ని స్ప్రెడ్ చేశాక కొంచెం మైదా పొడి పిండిని కూడా వేసి దాన్ని కూడా ఒకసారి చేత్తో స్ప్రెడ్ చేయండి. ఇది మొత్తం స్ప్రెడ్ చేశాక ఇప్పుడు మనం రుద్దు పెట్టుకున్న పూరీలని ఒకదాని మీద ఒకటి వేయండి. చూడండి, ఇట్లాగా ఒకదాని మీద ఒకటి వేసి ఒకసారి మొత్తం ఇట్లా చేతితో సెట్ చేసేసేయండి. సెట్ చేశాక ఇప్పుడు పొడి మైదా పిండి తీసుకొని 2 పక్కల అప్లై చేసి వీలైనంత పలచగా రుద్దండి వీటిల్ని. చూడండి, ఇట్లాగా తిప్పిస్తూ అటు ఇటు తిప్పుతూ చాలా అంటే చాలా పలచగా చేయండి. ఇట్లాగా పలచగా అయిపోయింది. సో వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తూ మిగిలిన పిండితో కూడా మనం ఇట్లాగా చపాతీలాగా రుద్ది పెట్టేసుకుందామండి. చూడండి, ఇది ఒక్కటిగా చేసినవి, ఇవి 2 కలిపి చేసింది. ఇప్పుడు వీటిని కాల్చుకోవడానికి పెనం పెట్టి పెనం మీద ఫస్ట్ చేసుకున్నాం కదా సింగిల్ చపాతీలాగా, సో దాన్ని వేసి కొంచెం అటు ఇటు ఫ్లిప్ చేయండి. ఇది చపాతీ అంత కాలాల్సిన అవసరం లేదు.
కొంచెం చిన్న చిన్న బబుల్స్ వచ్చేంత వరకు కాలిస్తే సరిపోతుందండి. చూడండి ఇది ఆల్మోస్ట్ కాలిపోయింది. కొంచెం ఒక 1 or 2 సెకండ్స్ అట్లా కాలిస్తే సరిపోతుందండి. మరి చపాతీలాగా అవసరం లేదు. ఇప్పుడు దీన్ని చూడండి ఎంత పలచగా వచ్చిందో. మనం ఇందాక 2 చపాతీలను కలిపి చేసుకున్నాం కదా, ఇది కూడా పెనం మీద వేసి 2 పక్కల ఫ్లిప్ చేసుకుంటూ కాల్చండి. ఇది కూడా కొంచెం బబుల్స్ వస్తే సరిపోతుందండి. మరి చపాతీలాగా కాలాల్సిన అవసరం లేదు. చూడండి మనం 2 కలిపి వేసేటప్పటికి ఇట్లాగా పొంగుతుంది కూడా. సో ఇది అటుపక్క ఇటుపక్క ఫ్లిప్ చేస్తూ ఇలా కొంచెం బబుల్స్ వస్తే సరిపోతుందండి. ఇది కూడా తీసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. ఇలాగే మిగతా ప్రాసెస్ని కూడా రిపీట్ చేయండి. ఇలాగా 2 పెట్టి చేయొచ్చు, 3 పెట్టి చేయొచ్చు, మీ ఇష్టం అండి. చూడండి ఇట్లాగా నేను 2 కలిపి చేశాను కదా, వీటిని ఇలాగా చిన్నగా తీసుకోవాలండి, లేకుంటే చినిగిపోతాయి. ప్లస్ వేడి మీదనే తీయాలండి, చల్లగా అయితే మళ్ళీ రావు అవి. చూడండి నేను ఈజీగా తీసేసాను. ఇవి 2 పెట్టి చేసినవి. చూడండి ఎంత పలచగా వచ్చాయో. నేను కలిపిన పిండికి నాకు 13 షీట్స్ వరకు వచ్చాయండి. ఇప్పుడు మైదా పిండిని కొంచెం బౌల్లో తీసుకొని కొంచెం వాటర్ కలుపుకొని ఇట్లాగా పలచగా చేసుకోండి. ఇవి షీట్స్ని స్టిక్ చేయడానికి యూస్ అవుతుందండి. ఇప్పుడు పక్కన పెట్టేసి ఒక షీట్ తీసుకొని ఇట్లా పన్నీర్ స్టఫింగ్ అంతా ఇందులో పెట్టేసేసి నేను చూపిస్తున్న విధంగా ఒక పక్క నుంచి ఇట్లా లోపల స్టఫింగ్ అంతా నెట్టి రోల్ చేయండి. ఇప్పుడు ఎడ్జెస్ 2 పక్కల కొంచెం మనం కలుపుకున్నాం కదా మైదా పేస్ట్, ఆ మైదా పేస్ట్ని అప్లై చేస్తూ 2 పక్కల కూడా ఎడ్జెస్లో మొత్తం బాగా అప్లై చేయండి. సో అప్లై చేసేసాక వీటిని కూడా ఫోల్డ్ చేయండి. ఆ సైడ్ ఈ సైడ్ ఫోల్డ్ చేసేసాక అలాగే మిగిలిన ఏరియాలో కూడా మొత్తం మైదా పేస్ట్ అప్లై చేసేసేయండి. మొత్తం మైదా పేస్ట్ అప్లై చేసేసి ఇట్లాగా రోల్ చేసేసేయండి. చూడండి నేను చూపిస్తున్న విధంగా చేసేసేయండి. ఎక్కడైనా గ్యాప్ అనిపించినా కూడా ఈ మైదా పేస్ట్తో కవర్ చేసేసేయండి. ఇట్లాగా మనం అన్ని రోల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో రోల్స్ చేసేసుకోండి. మిగతా వాటికి కూడా సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి. చూడండి ఇలా సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి. మీరు షీట్స్ చేసుకోవడం ఎందుకు లెంతీ ప్రాసెస్ అనుకుంటే బయట షాప్ నుంచి తెచ్చుకున్న స్టఫింగ్ ప్రిపేర్ చేసుకొని ఇలా షీట్స్ తయారు చేసేసుకోవచ్చండి. చూడండి చేసుకున్న వాటిని ఒకదానికొకటి పెడుతున్నాను. సో నాకు ఇవి ఆల్మోస్ట్ 10 స్ప్రింగ్ రోల్స్ అయ్యాయండి. 10 వరకు అయ్యాయి. నా దగ్గర ఇంకా 3 షీట్స్ మిగిలాయన్నమాట. ఈ మిగిలిన వాటిని కట్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చిప్స్ లాగా ఉంటాయండి. సో ఈ 3 షీట్స్ని అలా చేసేసుకోవచ్చు. ముందు డీప్ ఫ్రై చేసుకుందాం. వీటిని బాండలు పెట్టి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 by 1 చిన్నగా ఆయిల్లో డిప్ చేసేసేయండి. మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. మరి హైలో పెట్టి కాల్ చేస్తే పైన అంతా మాడిపోతుందండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ గరిటతో అటు ఇట్లు తిప్పుతూ 2 పక్కల ఈవెన్గా కాల్చుకోండి. ఒక 5-10 మినిట్స్కి అంతా ఇవి బాగా కలర్ చేంజ్ అయిపోతుంది. చూడండి 5-10 మినిట్స్కి అంతా బాగా క్రిస్పీగా వచ్చాయి చూడండి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. అలాగే సెకండ్ బ్యాచ్ని కూడా వేసేసి అవి కూడా ఫ్రై చేసేసుకుందామండి. ఒక 5 to 10 మినిట్స్లో ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. వీటిని కూడా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే స్ట్రీట్ స్టైల్ పన్నీర్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. మీరు ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.